హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము బయలుదేరే ముందు రోజు అప్డేట్ చేస్తున్నాను మీకు వ్లాగ్ అనేది, డైలీ వ్లాగ్. ఈరోజు నాకు తెలిసి మ్యాక్సిమం క్లిప్స్ తీసాను, అది కూడా ఒరిజినల్ వాయిస్తో పెడుతున్నా, సో దట్ న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పి. సో అండ్ మేము ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసాము. సో అప్పటి నుంచి మనం వ్లాగ్స్ కంటిన్యూ చేసేద్దాం. చెప్పండి నాకు ఎస్తారు తేళ్ళు మాస్క్ ఏంటి అడిగి ఎలా వస్తుంది అది చెప్పింది క్యాచ్ చేయకు. రాయ్ ఎగ్ సింపుల్ క్వశ్చన్. రాయ్ 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 నీకు అన్ని సింపుల్ అన్నీ వచ్చినాయి. హైకోర్టు, ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ ఎలా ప్రొనౌన్సియేషన్ చేసినా స్పెల్లింగ్ అయితే ఒకటే వస్తుంది జోషి. ఇక్కడ వచ్చేసి పిల్లలకి డిక్టేషన్ పెడుతున్నాను అనమాట. జోషికి దేని గురించో స్కూల్కి వెళ్ళలేదు అది, అండ్ ఆల్సో మిట్టుకి కూడా ఆన్లైన్ క్లాస్. ఇది నేను 2 days వీడియో కొన్ని క్లిప్స్ అలా తీసినవి అనమాట. సో వాడికి నేను వీళ్ళిద్దరికి డిక్టేషన్ లాగా పెట్టాను. ఫస్ట్ అయితే ఇద్దరికి ఒకేలాంటి వర్డ్స్ ఇచ్చాను, కానీ జోషి కంటే డబుల్ ఏజ్ కదా, మిట్టుకి 6 years, జోషికి వచ్చేసి 12 years 11 years అనమాట. సో ఎందుకు ఒకలాంటివి అంటే మిట్టు రాయలేడు కదా పెద్ద పెద్ద వర్డ్స్ అని, జోషికి సపరేట్ మిట్టుకి సపరేట్గా డిక్టేషన్ అనేది ఇలా పెడుతున్నాను అనమాట. చిన్న చిన్న వర్డ్స్ మిట్టుకి ఇస్తున్నాను, అండ్ కొంచెం పెద్ద పెద్ద వర్డ్స్ జోషికి ఇస్తున్నాను అనమాట. ఇలాగ డిక్టేషన్ అది పెట్టి మార్క్స్ వేయాలన్నమాట వాళ్ళకి, 20 marks అలా డిక్టేషన్ లాగా పెడుతున్నాను. అండ్ ఈరోజు అండ్ మేము హైదరాబాద్ ఆల్రెడీ వచ్చేసామన్నాను కదా, మేము నిన్న నైట్ వచ్చాము హైదరాబాద్కి. మార్నింగ్ బయలుదేరి నైట్ వచ్చామన్నమాట. సో ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా అనకాపల్లి వ్లాగ్స్ ఏమి ఉండవు, ఇంకా హైదరాబాద్ వ్లాగ్సే కంటిన్యూ అవుతాయి. నేను ఇంకా ఈరోజు షూట్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. షూట్ చేయాలి, ప్యాకింగ్, ఇల్లంతా చెత్త చెదారం ఇదంతా కూడా ఉంది. అండ్ మా కమ్యూనిటీలో కూడా చాలా కోవిడ్ చాలా స్ప్రెడ్ అయిపోతుంది. మా పక్కింట్లోనే ఉందన్నమాట అందరికీ కూడా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మెయిడ్ కూడా రావద్దని చెప్పేసాము అందాక. సో నాకు హెక్టిక్ వర్క్ ఉంటుంది అనమాట, మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి. సో అలవాటు అలా అవుతూ ఉంటే కొంచెం బాగానే అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అది మెయిడ్ రావద్దని చెప్పాను. కేసెస్ పెరుగుతున్నాయి కదా, ఎందుకో రిస్క్ అని చెప్పి మేము రాగానే హాట్ వాటర్ మళ్ళీను చక్కగా శానిటైజ్ అది చేసుకొని నీట్గా ఉన్నాము. అండ్ ఇప్పుడు ఇంటిని శానిటైజ్ చేయాలి, ఇంటిని మొత్తం వాష్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే స్టార్ట్ చేయలేదు, ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు అదనమాట. అండ్ మమ్మీ వాళ్ళ ఇంటిని వీడియో తీసాను ఫ్రెండ్స్ నేను ఈసారి. హోమ్ టూర్ లాగా కాదు, హోమ్ టూరే. కాకపోతే చాలా న్యాచురల్గా, అంటే ఇంకేం సర్దకుండా ఎలా ఉందో ఇల్లు అలా షూట్ చేశాను. సో మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా చూడడానికి హోమ్ టూర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ నేను ఎయిదర్ నెక్స్ట్ వీక్ పెడతాను. మీరు మెసేజ్ చేసిన దాన్ని బట్టి నేను తొందరగా వీడియో అప్డేట్ చేస్తాను అనమాట. ఇంట్రెస్ట్ లేకపోతే నేను చాలా ప్రతి విషయం అడుగుతాను కదా మిమ్మల్ని, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ పెట్టాలా వద్దా వీడియో, ఏం చేయాలనేది మిమ్మల్ని అడుగుతూ ఉంటాను కదా. సో దాని గురించి అని అడుగుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ టూర్ గురించి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది అడిగారు మమ్మీ వాళ్ళు హోమ్ టూర్ చేయమని. మా హోమ్ టూర్ అయితే నాకు చేయడం కుదరట్లేదు అసలు, మొత్తాన్ని సర్ది ఇవన్నీ చేయాలి. మమ్మీ వాళ్ళది అయితే ఎప్పుడు నీట్గానే ఉంటుంది, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, కాబట్టి వాళ్ళు చేద్దాం అనిపించింది. అండ్ మా ఇంట్లో అంటే మేము ఎప్పుడు ఉంటాం, మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే చాలా తక్కువ టైం ఉంటాం కదా, అందుకని అనమాట. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మాత్రం
కంపల్సరీగా చెప్పటం మర్చిపోద్దు, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మిట్టు ఇంకా రాస్తున్నాడు ఇది. అండ్ వాడికి ఆన్లైన్ క్లాసెస్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ మేము అయితే రిపబ్లిక్ డే రోజు స్టార్ట్ అయ్యాము. రిపబ్లిక్ డే రోజు అయితే ప్రవీణ్కి హాలిడే ఉంటుంది కదా, సో ప్రాబ్లం ఉండదని చెప్పేసి రిపబ్లిక్ డే రోజు బయలుదేరి నైట్ కల్లా హైదరాబాద్ ఇంటికి వచ్చేసాం అనమాట. అది ఇంకా ప్యాకింగ్లు, మళ్ళీను మమ్మీ ఇంక సామాన్లు సర్దటం, ఇంట్లో సరుకులు ఇవన్నీ ప్యాక్ చేయడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు అక్కడ ప్యాక్ చేయడం, ఆ తర్వాత రోజు ఇక్కడ అన్ప్యాక్ చేసుకోవడం సూపర్ ఉంటుంది. మొత్తం పని అంతాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈసారి చాలా ఎక్కువ పంపించింది మమ్మీ, మినపప్పు, కందిపప్పు అని మళ్ళీను ఇలా చాలా వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఈ రోజు అయితే మా నాన్నమ్మ కొంచెం ఎమోషనల్ అయింది. ప్రతిసారి కూడా వెళ్ళిపోతున్నానంటే మాత్రం మా నాన్నమ్మ కొంచెం ఎమోషనల్ అయింది. ఇంతకుముందు అంతలా ఉండేది కాదు, ఏంటో ఏజ్ పెరిగే కొద్దీ మా నాన్నకి ఏంటంటే ఉండండి నా దగ్గర అన్నట్టు కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. సో అది. అండ్ మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. చాలు 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 తనగా సరిపోయింది కూడా అనిపిస్తుంది. నేను కల్పన చెయ్యట్టాను కదా, వంటలు చేసుకుంది కానీ అవి బాగున్నాయి, కోవాలా ఉన్నాయి, బాగున్నాయి. అన్నీ ఎక్కువ వేస్తుంది, మనం ఎంత పడుతుంది అంతా మనం వేసుకుంటాం. ఏదైనా సాటిస్ఫాక్షన్ రాదు. వేసుకొని పక్కన అలా పెట్టి బయట కట్టుకో. సో ఇక్కడ వచ్చేసి సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందు రోజు మొన్న చేసాం కదా, అవి వచ్చేసి మా అక్కకి అండ్ మమ్మీ ఇంట్లోకి అలా చేసిందనమాట. నాకంటూ పిండి మళ్ళీ పక్కకు వదిలేసింది. సో అవే నేను మళ్ళీ బయలుదేరే ముందు ఉండలుగా చేస్తున్నాను అనమాట. మమ్మీ వచ్చేసి నెయ్యి, పంచదార ఇవన్నీ వేసేసి పిండి అది వేసేసి ఇచ్చేసింది. ఉండలు నేను ఇలా చుట్టేసుకున్నా, చిన్న చిన్న ఉండలు. ఇలా ఇంట్లోకి అయితే ఇలా చిన్న చిన్న ఉండలు అయితే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి. సో మినప సున్నుండలు నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను రీల్స్ కింద. సో ఎంతమంది చూసారు లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవన్నీ నాకేనంట. మమ్మీ ఇవన్నీ ఎక్కువైపోతాయి మమ్మీ అంటే, అవి ఏం పాడవ్వవు, అది చాలా బలము, మిట్టు తినిపించు ఏం కాదు అని చెప్పి అంటుందన్నమాట. సో ప్రవీణ్ వర్క్ చేసేటప్పుడు అలా పక్కన పెట్టు, తినడం చాలా మంచిది అని చెప్పి, మీ పిచ్చి పిచ్చి ఫుడ్లు అయి తినే కంటే ఇలాంటివి తింటే కొంచెం బాగుంటుంది అని చెప్పి. సో ఇవి సున్నుండలు బయలుదేరే ముందు అవి ఇంట్లో వచ్చేసి. అండ్ ఇంకొకటి మా మేనత్త కాదు, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా సున్నుండలు అవి పంపించారు. అవి పట్టుకెళ్దామంటే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. మమ్మీ నువ్వే చెయ్యి అని చెప్పేసి, మళ్ళీ చేస్తే నువ్వే చెయ్యి లేదంటే వద్దని చెప్పేసి అన్నాను. అందుకని మళ్ళీ ఎలాగ ప్రిపేర్ చేసింది అనమాట మమ్మీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక తర్వాత రోజు ఇంక చిన్న చిన్న వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటున్నాను. మమ్మీ ఫిష్ తెచ్చింది. ట్యూస్డే వీడియో ఇది. ఫిష్ తెస్తే ఫిష్ చేపల పులుసు, చేపల ఇగురు ఇవన్నీ చేసిందనమాట. ప్రవీణ్కి బాగా ఇష్టం మమ్మీ వండిన చేపల ఇగురు అంటే. ఇగురు మమ్మీ చాలా బాగా పెడుతుంది, పులుసు నేను బాగా పెడతాను, ఇగురు మమ్మీ చాలా బాగా పెడుతుంది. ఆ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి, ఆనియన్స్ ఆయిల్ ఎక్కువ వేసి, ఇంట్లో కారం అది వేస్ట్ చేస్తుంది అనమాట. ప్రవీణ్ అయితే ఇగురే చేయమంటారు. సో ప్రవీణ్ గురించి అని చెప్పి చేపల ఇగురు, కోనె ముక్కలు అంటారు చూసారా, కోనె ముక్కలు చేపల ఇగురు అవి వేసింది అనమాట. ఇంకా మటన్ అది మనం తిన్నారు కదా అని. మమ్మీ వచ్చేసి ప్రవీణ్కి ప్రత్యేకంగా అయితే చేపల ఇగురు వచ్చేసి ఒకటి, చేపల ఫ్రై డీప్ ఫ్రై ఒకటి, అండ్ మటన్ కర్రీ ఒకటి చేస్తుంది. సో ఇవి
అంటే నేను చేయలేను, మమ్మీ చేతిలో నుంచి బాగా వస్తుంది టేస్ట్ అని ప్రవీణ్కి ఇష్టం అనమాట. సో అందువల్ల అవి బాగా అవి ఎక్కువ చేస్తుంది. ప్రవీణ్ వచ్చినప్పుడు అడుగుతుంది అనమాట, ఏం తింటారు రేపు, ఏం తెమ్మంటారు అని చెప్పి. సో దాని ప్రకారం ప్రవీణ్ వర్క్ చూసుకుంటారు కదా, అక్కడ మా అత్తారింట్లో ఉంటారు ప్రవీణ్. అక్కడ వర్క్ చూసుకొని భోజనానికి వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తారనమాట. అప్పుడప్పుడు, రోజు కాదు, నాన్ వెజ్ తినే రోజు మమ్మీ ఎప్పుడైతే చెప్తుందో, ఎప్పుడైతే అడుగుతుందో అప్పుడు అనమాట. రోజు అక్కడ తింటారు. సో ఇక్కడ మళ్ళీ తర్వాత రోజు ఆన్లైన్ క్లాస్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా ఇది చెప్పాను కదా, 2-3 రోజులు మేము బయలుదేరే ముందు తీసిన వీడియోస్ ఇవి. రేపు లెగుస్తావా? వద్దు, రేపు లెగుస్తావా నువ్వు 5 గంటలకే? ఇప్పుడు నువ్వు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. కాలు నొక్కకు. అలా రావు బచ్చల కర్ర ఇలా పిలవరమ్మా. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నారు కమ్యూనిటీలో, ఇలా రారు, తట్టలతో రారు, ఒక బండి మీద వస్తున్నారు. జామకాయలు అతను వస్తాడు, కానీ నేను వెళ్ళను బయటికి. మళ్ళీ ఎప్పుడొచ్చి మా అమ్మ? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాం మళ్ళీ. వచ్చేస్తాము తల్లి. ఎందుకు రాను? ఒక్కొక్క కూర్చో, ఆనందన వేటి ఇంకా తింటాను. రస్కులు ఏమైనా తెచ్చినేటి? బ్రెడ్ రస్కులు ఏమైనా తెచ్చినా? వెళ్తాం బజార్కి. నీ క్లాస్ లేదా మిట్టు? క్లాస్ అటెండ్ చేయవా? క్లాస్ అటెండ్ చేయి ఫస్ట్. మమ్మీ డబ్బులు ఇచ్చి మరి మొన్న నేను చీరుకొని పెట్టుకుంటాను కదా, నేను చిన్న కట్టలు కట్టుకుంటాను. అదే మనం చెయ్యాలా చెప్పాలి. అయితే ఈ బాగుంది ఏమైంది? ఎప్పుడు ఇద్దాం చూస్తున్నావా? ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి నీకు. మ్యూట్ పెట్టావా? ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి. నువ్వు విను మిట్టు, ఫస్ట్ క్లాస్ విను మిట్టు. క్లాస్ అవుతున్నప్పుడు అన్ని నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయంట. మదర్ బ్రదర్ నీకేమవుతారు? అంకుల్, మామయ్య, అంకుల్. చందు నా తమ్ముడు కదా, నీకు మాము అవుతారు కదా, అలాగా. మెటర్నల్. మెటర్నల్ అంకుల్. చీపుర్లు డబ్బులు ఇచ్చేస్తావా అంటున్నాను. ఎంత తీసుకుంటే
రాస్తావు మెటర్నల్ అంకుల్ చూపించు స్పెల్లింగ్. METER maternal uncle. Next 12 things. What do you call 12 things? 12 things we call it as. మంగళ ఈరోజు అనుకున్నాం అసలు మళ్ళీని అది ఉన్నాయా ఆడుకునేవి దానిలో గుర్రం కనిపించట్లేదు. పోద్ది ఏదైనా ఉంటుంది మన దగ్గర. అందుకే అడిగాను. అక్కడ ఎందుకు అడుగుతావు? నువ్వు అది పట్టుకెళ్ళలేదు అక్కడికి. ఇందాక పాపతో ఆడుకోవడానికని బొమ్మలు పట్టుకెళ్ళాడు అక్కడికి. సో ఇందాక వచ్చేసి మా మేనత్త రేపు బయలుదేరిపోతున్నాను కదా అని చెప్పి చూడడానికి వచ్చిందనమాట. ప్రతిసారి చూపిస్తాను కదా. సో ఇక్కడ మా నాన్నమ్మ నా టాటూస్ చూస్తుంది. ఎప్పుడు వేయించుకున్నావు పచ్చిబొట్టు అని చెప్పి. ఇక్కడ నేను మేడ మీదకి ఎందుకు వచ్చానంటే హోమ్ టూర్ అన్నాను కదా, హోమ్ టూర్లో భాగంగా వీడియో షూట్ చేద్దామని మేడ మీదకి వచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి మిట్టు అటక మీదకి ఎక్కి ఆయిల్ తీస్తున్నాడు, నువ్వుల నూనె తీస్తున్నాడు నేను పట్టుకెళ్ళడానికి గురించి అని చెప్పి. దాని తర్వాత నేను ఇక్కడ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నా. మా అక్క వచ్చేసి ప్రాన్స్ పంపించింది ఫ్రై చేయమని. దానికి ఏదైనా బాగా నచ్చితే మళ్ళీ అడుగుతుంది అనమాట చేయమని. మా అక్క లాస్ట్ టైం అయితే బిర్యానీ చేయమని అడిగింది. ఈసారి వచ్చేసి ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంది, మళ్ళీ చెయ్యి ఒకసారి అని. ఇంక మళ్ళీ వెళ్ళిపోతున్నారు కదా అని ప్రాన్స్ ఫ్రై చేయమంటే ఇలా ప్రాన్స్ ఫ్రై చేస్తాను. అండ్ ఆయిల్ మిట్టుని అటకెక్కించంగానే అంతా ఇంత హడావిడి కాదు అసలు. మేము ఎక్కుతానంటే వద్దొద్దు అని చెప్పేసి మమ్మీ నడునొప్పి వస్తుంది అని చెప్పేసి ఎక్కనివ్వట్లేదు మమ్మల్ని అయితే. మేము చిన్నప్పుడు మేమే ఎక్కేవాళ్ళం. మా పెళ్ళికి ముందు వరకు నేనే ఎక్కాను. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆటకి ఎక్కడం మానేశాను. ఇంకా ఎందుకు మళ్ళీ బరువు అది ఇది అని చెప్పేసి అంటది అనమాట మమ్మీ. బ్యాక్ పెయిన్ అది వస్తుంది అని చెప్పి. సో మిట్టు గాడికి అసలు అలవాట్లేదు కదా పిల్లలకి అటకలు అవి ఎక్కటం. మనకంటే చిన్నప్పుడు ఎక్కేవాళ్ళము, అటక మీద సరుకులు అవన్నీ ఉండేవి, తట్టబొట్ట అన్నీ అటక మీద ఉండేవి. బట్ వీళ్ళకి మనకు ఆ అటుకు హైదరాబాద్లో అయితే అటక అనే కాన్సెప్టే లేదు. దాన్ని ఏమంటారు ఏదో అంటారు, అది పైన ఏదో మన కబోర్డ్స్ అవి చేయించుకొని అందులో పెట్టుకోవడమే. దానికైతే మనం ఈ స్టెప్ లాడర్ పెట్టేసుకొని తీసేసుకుంటాం. అటక కాన్సెప్ట్ ఉండదు మనకైతే. బట్ అటకది ఎక్కడ అది అలవాట్లేదు కదా. సో మిట్టు చాలా ఇబ్బంది పెడతాడనమాట. నేను ఎక్కుతాను మమ్మీ అంటే వద్దంటది మమ్మీ. చెర్రీ కానీ జోషి కానీ మా అక్క వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళే ఎక్కుతారు. సో ఇది ఫైనల్గా అయితే వాడు ఆయిల్ క్యాన్ తీసేసాడు. అది నేను పట్టుకెళ్ళడం గురించి అక్కడ ఉంది చూసారా గ్యాస్ స్టవ్ దగ్గర 5 లీటర్స్ ఫార్చ్యూన్ది, అందులో నువ్వుల నూనె ఉందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. ఇంకా హైదరాబాద్ బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. ఇంక ఈరోజు ఇంకా హడావుడి మీద ఇంకేం షూట్ చేయలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం, మళ్ళీ మా అత్తారింటికి వెళ్ళాను ఒకసారి బయలుదేరుతున్నానని చెప్పడానికి. సో ఇలా అన్ని హడావుడి మీద ఉన్నాయి కదా, అందువల్ల ఇంకా నేను పెద్దగా షూట్ చేయలేదు. సో రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ ఇది నా లగేజ్ పట్టుకెళ్ళేదానికి. లాస్ట్ టైం బట్టలు చాలా వదిలేసాను అనమాట, అవి ఇవి సరుకులు అన్నీ ఉన్నాయన్నమాట. సో అది రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.